అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బీబోనంగి సంస్కృతి గ్లోబల్ స్కూల్ ఆవరణలో స్కాలస్టిక్ ఎక్స్పోను స్కూల్ యాజమాన్యం, స్టాఫ్, స్టూడెంట్స్ సమిష్టి కృషితో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం స్కూల్ను ప్రత్యేకంగా అలంకరించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలను విశ్లేషణాత్మకంగా అందిస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత అభివృద్ధి చెంది సంపూర్ణ ప్రతిభావశం అవుతుందని సంస్కృతి గ్లోబల్ స్కూల్లో స్కాలస్టిక్ ఎక్స్పోను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్ సీతాలక్ష్మి ప్రారంభించారు. నిత్యం పాఠ్యాంశాల్లో గడిపే విద్యార్థులు ప్రయోజనత్వం కోసం ప్రేరణాదాయకమైన పాఠ్యాంతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాటు చేసిన ఈ స్కాలస్టిక్ ఎక్స్పో వలన విద్యార్థుల్లో చొరవ, చురుకుదనం, భాషా నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, వాస్తవిక దృక్పథం వంటివి అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంకు విచ్చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ మాట్లాడుతూ అన్ని సబ్జెక్టులందు ఎంత స్పష్టతతో ఈ వయసులో పిల్లలు తమ ప్రాజెక్ట్స్ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంను చక్కగా నిర్వహించుటకు విద్యార్థులకు చేదోడు అందించిన ఉపాధ్యాయులకు సుమారుగా 450 ప్రాజెక్టులు తయారు చేయుటకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల సీఈఓ కె నిశాంత్ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్వేత, అనకాపల్లి నుంచి సిద్ధార్థ నర్సింగ్ హోమ్లో డెంటిస్ట్ని. మా బాబు ఇక్కడ సంస్కృతి గ్లోబల్ స్కూల్లో 9th స్టాండర్డ్ చదువుతున్నాడు. సో మేము ఇక్కడ ఏఐ ఎక్స్పో అవుతుందంటే మేము వచ్చామండి. చాలా చాలా బాగుంది. మేము ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంత చిన్న వయసులోనే వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు అన్నీ వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఇక్కడ మేము చాలా రకాలైన రోబోట్స్ని వాళ్ళు ఓన్గా తయారు చేశారు. వాళ్ళంతటి వాళ్ళే ఆ రోబోట్స్ని మాస్ మీదకి ఎలా పంపించాలి, లేకపోతే కళ్ళు లేని వాళ్ళు ఒక వెహికల్ని ఎలాగ డ్రైవ్ చేయగలరు, వాళ్ళంతటి వాళ్ళే ఏ సపోర్టు లేకుండా. అలాగే ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు. ఫార్మర్స్కి ఈ మధ్యన చాలా క్రాప్స్ అవి నాశనం అవుతున్నాయి. ఆ నాశనం అవుతుంటే ఎలాగా అరికట్టాలి, అవన్నీ ఎలా అరికట్టాలి అంటే ఒక కేవలం ఏఐ ఒక్క ఇమేజ్ ద్వారా అది ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అన్న ఆలోచన పిల్లలకి రావడం చాలా బాగుంది. అలాగే మన సొసైటీని మంచిగా ఏఐతోని ఎలా అయితే మనం అభివృద్ధి చెందవచ్చు అనేది ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక్కడ డిజైన్ చేశారు. సో అది కూడా బాగుంది. అండ్ ఈ మధ్యన పిల్లలు చాలా గేమ్స్కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆ స్క్రీన్ టైంకి పనికిమాల గేమ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో అలాంటి స్క్రీన్ టైం అవాయిడ్ చేసి స్టిల్ ఫోన్లు మనం పిల్లలతోని ఫోన్లు మాన్పించలేం కాబట్టి ఆ ఫోన్లో కూడా మ్యాథ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదొక రేస్ లాగా, మ్యాథ్ రేస్ లాగా, లేకపోతే ఆబ్జెక్ట్స్ ఎలా కనిపెట్టాలి అని ఒక మెమరీ పవర్ టెస్ట్ చేసుకోవాలి అన్న విధంగా డిజైన్ చేసిన కోడింగ్స్, పైథాన్ ఇవన్నీ ఇక్కడ ఈ సంస్కృతి గ్లోబల్ స్కూల్లో ఈ మ్యామ్స్ ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లల నుంచి. పర్టికులర్లీ నా వరల్డ్ అంతా ఏఐ వైపు మూవ్ అవుతుంది. సో ఎవ్రీ టెక్నాలజీ హ్యావ్ సీన్ వన్ ఆర్ అదర్ వే ఇన్ ఎవ్రీ మోడల్స్ దే హ్యావ్ డెపిక్టెడ్. సో బీయింగ్ ఇట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, స్మార్ట్ సిటీ వన్ విచ్ దే హ్యావ్ టోల్డ్, అండ్ ద స్పేస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా, హ్యూమన్కి రిస్క్ లేకుండా మనం ఇక్కడే ఉంటూ సేఫ్గా మేనేజ్ చేసే ప్రాక్టీసెస్. అండ్ పిల్లల్ని ఇప్పటి నుంచి అది ఇన్కల్కేట్ చేయడం వల్ల దే విల్ బికమ్ ఏఐ రెడీ బై ద టైం. ఇప్పుడు మా జాబ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బట్ ఇప్పటి నుంచి ఆ టెక్నాలజీని తీసుకురావడం, అటువైపుగా డ్రైవ్ చేయడం అనేది చాలా యునిక్గా అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ as parents we had. Proud because of the school team it is possible. So very well done. For the global school, I am Dr. Shekhar. I am professor in Vignan Institute of Information Technology. My son is studying in class 3 here. So I have visited this AI lab. I was wondering by looking at all these projects, because I was looking at many projects in engineering colleges, and these projects are on par with the engineering projects, because at this level these kids have done an excellent job using Arduino. They have used Python, they have used HTML, they have used CSS. At the level of 10th and 12th, they are doing all these things, and I have no words to explain, because all these projects at some level engineering students are doing now, and at the school level they are performing well, and you have to imagine what they can perform when they go to higher studies after 12 plus 2, right? And similarly, I have seen a project on HTML, CSS. They have created
they have used some machine learning algorithm just to detect the disease of a plant at class 12, right? So all these projects are on par with engineering projects where they have demonstrated excellently, and I'm very happy to see these kids demonstrating their projects in this lab, and I hope in future they succeed well in doing they reach greater heights. Thank you so much. ప్రాజెక్ట్ని మ్యామ్ చూస్ చేశారు. సో నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇది న్యాచురల్ సోర్స్ నుంచి మనం పొల్యూషన్ ఫ్రీగా దీన్ని చేయొచ్చు కదా. సో ఇది ఐ మీన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. కరెంట్ ఎలా సప్లై అవుతుంది న్యాచురల్ సోర్స్ వల్ల, ఈ మెకానికల్ సోర్స్ని ఎట్లా ఎలక్ట్రికల్ సోర్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు అని ఈ ఏజ్లోంచి పిల్లలకి ఒక ఐడియా వస్తుందని ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ సంస్కృతి గ్లోబల్ స్కూల్లో ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఎగ్జిబిషన్ వల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి పిల్లలకి, దీనివల్ల యూజ్ ఏంటి అని అనుకుంటే, సో ఈ ఎగ్జిబిషన్ వల్ల పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అంటే ప్రతిదీ కూడా పుస్తకాల నుంచి నేర్చుకొని, వాళ్ళు ఎంతగాని పుస్తకాల నుంచి జస్ట్ చదివి నేర్చుకోవడమే, వాళ్ళకి వాళ్ళు ఆలోచించి దాన్ని క్రియేటివిటీగా వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి ఏదైనా చేస్తే వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ అనేవి ఇంకా చాలా చక్కగా గుర్తుంటాయి. సో దానికోసమే ఈ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని కూడా ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి లేదా ఒక ప్రాజెక్ట్ రెడీ చేయడానికి అవి ఎలా ఆ స్కిల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఇవాళ వచ్చింది. అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే, ఓకే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే నేను ఎలాంటి మ్యాథ్స్ స్కిల్స్ అనేవి ఇందులో యూజ్ చేయాలి, ఎలాంటి సైన్స్ స్కిల్స్ ఇందులో యూజ్ చేయాలి. సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వల్ల కూడా ప్రతి ఒక్క చైల్డ్ ఎంతో కొంత ఉపయోగం అనేది పొందుతారు. అండ్ వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఇంకా డెప్త్గా వాళ్ళ లైఫ్లో ఎలా వాటిని యూజ్ చేసుకోవాలి అన్న నాలెడ్జ్ అనేది పిల్లలకు వస్తుంది. సో దీనివల్ల పిల్లలు ఈ కాలంలో చాలా మనం చూస్తూ ఉన్నాం, మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో దాన్ని కూడా అంటే వాళ్ళు మొబైల్స్ని పక్కన పెట్టి ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల వాళ్ళకి ఫన్ వస్తుంది, దాంతోపాటు నాలెడ్జ్ కూడా వస్తుంది, అండ్ వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి ఎక్స్పోస్ అనేవి ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సంస్కృతి గ్లోబల్ స్కూల్. థ్యాంక్ యూ. పిల్లల్లో ఉన్న సృజనాత్మక విలువలను విద్యాపరంగా విద్యా విషయాలనే కాకుండా విద్యేతర విషయాలను కూడా చిన్న వయసు నుంచే పిల్లల్లో అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి అవసరాలను తీర్చడానికని చెప్పి సంస్కృతి గ్లోబల్ స్కూల్ వేదికగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ఉన్న సృజనాత్మక విలువలను, వాళ్ళ యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ వాళ్ళ యొక్క పురోగతికి ఎంతగానో తోడ్పడతామని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. సృజనాత్మక అనేది ఉంటుంది. ఆ సృజనాత్మకని బయటకు తీసుకురావడమే మా చిన్న ప్రయత్నం. ఇది చెప్పామంటే ఈ ప్రాజెక్ట్స్ అందరూ పిల్లలే చేశారు. సో ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఈచ్ చైల్డ్ ఈస్ గిఫ్టెడ్ విత్ అ టాలెంట్. సో వీ థాట్ దట్ టాలెంట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ హ్యావ్ టు బి బ్రాట్ అవుట్. దిస్ 21st century skills are critical thinking, creative thinking, communication and collaboration. This is proved by our students. So they have done with collaboration and excellently they are exhibiting and they are presenting. So thanks to all the teachers and the students who have made this one successful. Thank you so much. These children, they have done it very well. All their creative skills have come out and their explanations and everything is doing very well. They are doing very well. Thank you. నా పేరు నాగేశ్వరరావు అండి. మా పాప 9th క్లాస్ అవుతుంది, మా బాబు 5th క్లాస్ అవుతున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు ఈ స్కూలు ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. సైన్స్, సోషల్ అండ్ ఏఐలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి భవిష్యత్తుకి వాళ్ళ యొక్క మనుగడ ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం తల్లిదండ్రులుగా. అలాగే మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇలాంటివి చేయాలని చేస్తుంది, చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. So first of all, I congratulate Principal Madam to make such a beautiful arrangement, and I see the enthusiasm from the student also. They are very good. Each and every project very well clearly prepared
They demonstrate also very good. They explain very good. This is such a very good experience that children will get in their schooling only, and this will be useful for them during their college, university, even though where they are coming to professional life. It's a very 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 good initiative by the school, and I am very happy my student is studying here, and they are also learning this kind of activities. It will be help them in future also. So thank you very much, and congratulations to principal madam and across the all staffs. Thank you. My son is reading at in class 7 in Sanskriti Global School. Everything is very good. I learned everything from this project. They are doing very well, and systematic arrangement is here. And I appreciate to them for arranging this type of a project in every classes. That is very good, and keep it up. Thank you. సంస్కృతి పాఠశాల నుంచి ఇక్కడ మేము లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ అంతా కలిపి ఇక్కడ ఈరోజు మేము ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నామండి. ఇందులో ముఖ్యంగా మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే భాష యొక్క ప్రాముఖ్యత. విద్యార్థులు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అంటే తల్లి గర్భంలో ఉండేటప్పటి నుంచి కూడా అంటే తల్లిదండ్రులైన వాళ్ళు ఇంకా ఏదో చేయాలి, వాళ్ళు ఏదో గొప్పగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు తమ భాషను వాళ్ళు మర్చిపోతున్నారు. ఉదాహరణకి తెలుగు అనే కాదు, ఇంగ్లీష్ అనే కాదు, లేకపోతే హిందీ అనే కాదు, ఎవరు మాతృభాషని వాళ్ళు ఏం చేయాలి, తల్లి ఉగ్గుపాలతోనే నేర్చుకుంటారు. తల్లి గర్భంలో ఉండేటప్పుడే వాళ్ళు ఆ భాషను నేర్చుకోగలుగుతారు తల్లి ద్వారా. కాబట్టి కనుక ఈ భాష యొక్క ఔన్నత్యం ఏంటి, ఈరోజు మేము పిల్లలకి ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళలో సృజనాత్మక శక్తులు బయటకు వస్తాయి. ఈరోజు మాకు ఒక 3 రోజుల నుంచి కూడా పిల్లలు ఎన్నో రకాల చిన్న పిల్లల దగ్గర నుంచి చక్కని ప్రాజెక్టులు తయారు చేశారు. దానివల్ల వాళ్ళకి మానవతా విలువలు పెరుగుతాయి, నైతిక విలువలు పెరుగుతాయి. లాంగ్వేజ్ అంటే లైఫ్. ఇంక ఏదైనా సరే వాళ్ళు ఏదో జ్ఞానాన్ని సంపాదించడంలోని ఎక్కువ అధిక బలం పొందగలరు అంటే అది లాంగ్వేజే. పిల్లల్లో సృజనాత్మక శక్తి, వాళ్ళు ఇండివిజువల్గా ఎలా ఎదగాల, వాళ్ళు ఎలాగా పెరగాల, ఇతరులకి ఎలా సహాయం చేయాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఇక ఒక రామాయణం అవనివ్వండి, లేకపోతే ఒక వ్యాకరణం అవనివ్వండి, లేకపోతే హిందీలో చాలామంది పిల్లలు చాలా చిన్న మంచి మంచి ప్రాజెక్టులు చేశారు. ఇవన్నీ కూడా పిల్లల్లో భాషని పెంపొందించాలా. మీరు చూస్తే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ భాషను వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మన రాష్ట్రాల్లో మన భాషను మనం మాట్లాడుకోవడానికి చాలా చిన్నతనంగా భావిస్తున్నారు. అది పిల్లల్లో నుంచి తొలగించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేసాం. పిల్లలు చాలా ఉత్సాహంగా చేశారు. మేము ఉపాధ్యాయులు అందరం కలిసికట్టుగా ఈరోజు లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ని చాలా చక్కగా నిర్వర్తించాం. తర్వాత తల్లిదండ్రులు వచ్చి అసలు అన్ని దగ్గరికి వెళ్ళొచ్చి లాంగ్వేజ్కి వచ్చి అంటారు, ఇది లైఫ్, ఇది జీవితాన్ని నేర్పిస్తుందని చెప్పారు ఒక పేరెంట్. దీనివల్ల మేము చాలా సంతోషించామండి. మేము అంటే ఇతర పాఠశాలతో మేము పోల్చుకోవట్లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పాలి ఖచ్చితంగా, మా పాఠశాలలో లాంగ్వేజ్కి చాలా చక్కని పెద్ద పీట వేశారు మా చైర్మన్ సార్ గారు. దాని గురించి మేము చైర్మన్ సార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను, డైరెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు, మా ప్రిన్సిపల్, కోఆర్డినేటర్, సిఇఓ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు. వాడి పేరు తక్ష అండి, 5th క్లాస్ చదువుతున్నాడు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి వచ్చాక నేను చిన్నప్పుడు నేర్చుకున్నవి చదువుకున్నవి మర్చిపోయాను జనరల్గా. ఇక్కడికి రావడం వల్ల అన్నీ నాకు గుర్తొచ్చాయని నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఒక చిన్న బాబు నాకు బాగా చెప్పాడు, హాయ్ అనుకుంటే ఎలా ఉంటుంది, నమస్కారం అంటే ఎలా ఉంటుంది. ఆ డిఫరెన్స్ చెప్పడంలోనే ఆ పిల్లలు ఎంత బాగా చెప్పారో నాకు చాలా బాగా అనిపించింది. ఇది వాళ్ళకి వచ్చింది అంటే తల్లిదండ్రులు ఫస్ట్, అండ్ నెక్స్ట్ మన స్కూల్ కూడా అలానే ఉంది. నాకు ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా నేను చాలా బిజీ టైంలో ఉన్నాను, కానీ మేడం చెప్పారు ఒకసారి వచ్చి చూడండి సార్, దీని గురించి తెలుస్తుంది, మా స్కూల్ గురించి తెలుస్తుంది అని. కానీ నేను రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యామండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచి దాన్ని పిలిచినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. Mathematics is one of the most important subject which is interrelated with all other subjects. Here my sir will explain why this mathematics is useful. Without mathematics we can't do anything in our daily life situations, so that's why for each and every students we should inculcate mathematics and everything along with all the subjects. So mathematics is we are using in our daily life situations. Wherever you go, without maths we can't do anything. So here my friend will explain remaining other things about the mathematics. This type of exhibitions we can develop the creativeness in the students, and they can get that mathematics in easy way in their daily life.
Thank you. Fortunate that our school has conducted this scholastic exhibition to exhibit their talents. By this projects, students will come to know what the talent they have, and parents also will come to know the other student talents and all. So we thank our management to conduct this program. We are so happy for conducting this program. Thank you. నేను మా పాప సెకండ్ క్లాస్ జన్మిత. మా పాపని ఇక్కడే స్విమ్మింగ్లోనే జాయిన్ చేశాము. యాక్చువల్లీ నాకు ఈ స్కూల్ గురించి నేను యూట్యూబ్లో చూసి వచ్చి జాయిన్ చేశాను. చాలా బాగుంది స్కూలు. యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఇక్కడ జాయిన్ చేయడం. యాక్టివిటీస్తో పాటు మా పాప క్లాస్ సెకండ్ ఫస్ట్ టాప్ 5లో ఉంది. స్టడీస్ ప్లస్ యాక్టివిటీస్ ఈ స్కూల్ నెంబర్ 1 నన్ను అడిగితే. లాస్ట్ 4 years నుంచి మా పాప ఇక్కడే మేము చేస్తున్నాము. చాలా బాగుంది స్కూల్. మై నేమ్ ఇస్ నందిని. మా పాప సెకండ్ క్లాస్ చదువుతుంది. మేము ఇక్కడ యూకేజీ నుంచి జాయిన్ చేసాము. తను UKG స్పోర్ట్స్ నుంచి. పరంగా కానీ, చదువు పరంగా కానీ చాలా బాగా చదువుతుంది. ప్లస్ యాక్టివిటీలో కూడా చాలా బాగా చేస్తుంది. స్కూల్లో స్టడీస్ మాత్రమే కాకుండా ఇలా యాక్టివిటీస్ కూడా పెట్టడం బాగా హెల్ప్ అవుతుంది. వేరే స్కూల్స్ ఫిజికల్ యాక్టివిటీస్ వాటి పరంగా అన్నిటి పరంగా చూస్తే మాకు అన్నింటికి ప్లస్ అయిపోయింది. స్కూల్లో ఒకటి యాక్టివిటీస్ ప్లస్ స్టడీస్ అన్నీ బాగున్నాయి. ఫుడ్ పరంగా కూడా చాలా బాగుంది. ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నారు. ప్లస్ స్విమ్మింగ్కి వచ్చేసరికి మా పాప స్టార్టింగ్లో ఏమొచ్చేది కాదు. ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అయింది. టాప్ 5లో ఉంది క్లాస్లో. ఎవ్రీ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్. థ్యాంక్స్. Animal husbandry. In animal husbandry, we showed the cattle farming, we showed the poultry farming. There poultry farming is there, here cattle farmings are there, and here we have shown the pisciculture also. So how that young generation or farmers, they get benefits from that modern culture, that one only we have displayed here. Good morning. I'm Snigdha from 4th class. We all know that electricity is important to our life. We need it for light our homes, run fans, charge our mobiles, and so much more. That's why I chose this project. Hey everyone, I am Jainam of class 2. Today I am going to talk about articles. Articles are small words but they are very important in English. There are 3 articles: a and the. We use a before words that start with a consonant sound, like a cat, a dog, a ball. We use and before words that start with a vowel sound, like an apple, an egg, an umbrella. We use the before something special or already know, like the sun, the moon, the Taj Mahal. So friends, remember, a and n are identified articles, but the is a defined article. Articles make our sentences clean and complete. Thank you. I am Agrisan from grade 2. Today I am going to tell about brain. Brain is the most important part of our body. It controls all the other body parts. This is brain. It has 7 parts. Cerebrum. It is the largest part of our brain and helps us to think and learn. Cerebellum. It helps us to balance our body. Brainstem. It helps us in breathing, digestion, and blood circulation. Amygdala. It helps us in emotions like crying. Pituitary gland. It is the size of pain, help us to grow. Hypothalamus. It controls body temperature. Pineal gland. It makes melatonin which helps us in sleep. Do you know brain has 60% fat? It does not sleep. The information in brain travels about 430 kilometers per hour. Thank you. నా పేరు ఆద్య. భారతదేశంలో గల అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటి ఉన్న నాగార్జున సాగర్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో చెప్పబోతున్నాను. కృష్ణా నదిపై నిర్మించబడిన అతిపెద్ద బహుళ ఆట సాధక ప్రాజెక్ట్ ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో నందికొండ వద్ద కృష్ణా నదిపై నిర్మించారు. భారతదేశ ప్రథమ ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ 1957 డిసెంబర్ 10వ తేదీన ఈ ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మిగిలిన విషయాలు నా స్నేహితురాలు హామీకు వివరిస్తుంది. ఈ జలాశయం దేశంలోని రిజర్వాయర్ల 2వ అతిపెద్దది. దీనికి 11,472 మిలియన్ ఘనపుట్టుడు గల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఈ జలాశయానికి 26 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ జలాశయానికి ఇరువైపులా 2 సాగునీటి కాలువలను త్రవ్వారు.
కుడివైపున ఉన్న కాలువను జవహర్ కాలువ అని, ఎడమ వైపున ఉన్న కాలువను లాల్ బహదూర్ కాలువ అని పేర్లు పెట్టారు. కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా తెలంగాణలోని నల్గొండ జిల్లాకు సాగునీరు సరఫరా అవుతుంది. మరిన్ని విషయాలు నా స్నేహితురాలు మధు చెప్తుంది. ప్రాజెక్ట్ నిర్మించిన ప్రదేశం ఒకప్పుడు బౌద్ధ మతం వెల్లివిరిచిన చారిత్రాత్మక ప్రదేశం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి జరిగిన తవ్వకాలలో ఎన్నో బౌద్ధ మత అవశేషాలు బయటపడ్డాయి. వాటన్నిటిని జలాశయం మధ్యలో ఉన్న నాగార్జున సాగర్ కొండపై మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రంలో 8 యూనిట్లతో 815.6 మెగావాట్ల విద్యుత్ని తయారు చేయగల శక్తి కలిగి ఉంది. ఇంతటి విలువైన నీటిని వృధా చేయకుండా సరి అయిన పద్ధతిలో వాడుతూ నీటి నిల్వలను కాపాడుతూ ఈ జీవరాశి మనుగడను రక్షిస్తారని ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు. ఈ రోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే అంశంపై మాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి సిద్ధముగా ఉన్నాము. మనిషి ఎంత సంపాదించినా, ఎంతటి స్థాయికి చేరినా, సమయానుగుణంగా ఎన్ని పనులు చేసినా సమయానికి భోజనం చేస్తారు. కానీ తినే ఆహారం గురించి కానీ, పంట తయారు గురించి కానీ, దాని వెనుక ఉన్న రైతు కష్టాన్ని కానీ ఎవ్వరూ గుర్తించరు. ఆహారాన్ని కావాల్సినంత తిని దాని విలువ తెలియక వృధాగా మట్టిపాలు చేస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ పంట యొక్క విలువలను, రైతు కష్టాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము. మొదటిగా కలుపు తీయడం. పంట భూమిని ముందుగా సదును చేయాలి. సదును చేయడానికి పూర్వీకులు ఎద్దులను, నాగల్ని వాడి ఈ విధంగా సదును చేసేవారు. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినది. దానిలోని భాగముగా వచ్చిన ఈ అధునాతన ట్రాక్టర్లు వంటి వాడి కొంత సులువుగా పనిని పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా మట్టిని గుల్లబారే విధముగా దున్ని సదును చేసిన తర్వాత గట్టెలను కడతారు. ఆ విషయాలను నా స్నేహితురాలు నిహారిక మీకు చెబుతుంది. సదును చేసిన భూమిని తగు భాగాలుగా విభజించి మట్టితో ఈ విధంగా గట్లు కట్టి వేరు చేస్తారు. ఈ గట్లలో నీటిని నింపాలి. నీటిని నింపిన తర్వాత ఒక మడిలో విత్తనాలు జల్లి ఈ విధంగా నారుమడిని తయారు చేస్తారు. ఈ నారు 5-6 అంగుళాలు పొడవు పెరిగిన తర్వాత నారుని మడిలో ఊడుస్తారు. ఇప్పుడు నా స్నేహితుడు రామరాజు మీకు నాట్ల గురించి తెలియజేయబోతున్నారు. ఏర్పాటు చేసుకున్న మడులను పద్ధతిని అనుసరించి ఊర్పులు జరపాలి. ఊర్చిన నారు క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. పంట పెరిగే సమయంలో చీడపీడలు పట్టకుండా పంటకు మందులు జల్లుతూ కాపాడాలి. పంట బాగా పెరగడానికి ఎరువులు వేయాలి. ఈ విధంగా పెరిగిన పంట క్రమంగా వెన్నులు వేసి కోతకు వస్తుంది. కోత గురించి నా స్నేహితురాలు రేణుమతి వివరిస్తుంది. తయారు చేసిన పంటను ఈ విధంగా కోత కోసి కట్టలు కట్టి ఎండబెడతారు. తర్వాత ఆ ధాన్యాన్ని నూర్చుతారు. నూర్చిన ధాన్యాన్ని బాగు చేసి బస్తాలకు ఎత్తుతారు. కొంత ధాన్యాన్ని ఇటువంటి గాదిలో నిల్వ చేస్తారు. ఇప్పుడు నా స్నేహితురాలు జస్ట్ మీకు మరికొన్ని విషయాలు చెప్తుంది. పూర్వీకులు ధాన్యాన్ని నిల్వ చేయుటకు గాదెలను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఏ నిత్యావసరాలనైనా చల్లని గిడ్డ నీళ్ళలో నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసిన లేదా నూర్చిన ధాన్యాన్ని బియ్యం మరలకు, అదేనండి రైస్ మిల్లులకు పంపించి బియ్యం తయారు చేస్తున్నారు. మిగిలిన విషయాలు నా స్నేహితురాలు మోక్షిత చెబుతుంది. ఈ విధంగా ఎంతోమంది శ్రమ ఫలితంగా తయారైన బియ్యం బస్తాలుగా అంగడికి చేరుకున్న తర్వాత మనం వాటిని దుకాణాలలో కానీ ఇళ్లకు తీసుకువచ్చి వాడతాం. అయితే రోజువారీ వాడకం ఒక రకం అయితే పండగలు, ఫంక్షన్లు మరో రకం. ఎందుకంటే పూర్వం ఎవరి ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరిగిన అందరినీ పిలిచి కూర్చోబెట్టి కావలసినవి వండిస్తూ పెట్టే సహబంతి భోజనాల పద్ధతిని పాటించేవారు. ఈ పద్ధతి వల్ల అందరిలో కలిసికట్టుతనంతో పాటుగా ఆహారం కూడా వృధా అయ్యేది కాదు. కానీ నేడు ఈ పద్ధతికి స్వస్తి చెప్తూ బఫే పద్ధతిని ఆహ్వానించాను. ఈ పద్ధతి వల్ల అందరూ హడావిడిగా క్యూలలో నిలబడి తినగలిగిన దానికన్నా ఎక్కువ ఆహారాన్ని ప్లేట్లలో పెట్టించుకొని తిన్నంత తిని మిగిలినది నేలపాలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా కొన్ని సనాతన పద్ధతులను పాటిద్దాం. మన పూర్వీకులను అనుసరిద్దాం. వాటిలో గల మంచిని గ్రహిద్దాం. Morning everyone. Now we are going to explain about human embryonic developmental stages. So these are the 9 stages how human embryo develops and how it turns into a complete human being. Firstly, human development starts with fertilization, forming a single cell called zygote, and it starts to form some major structures like the heart and the brain.
and by the second and third months, organs form, limbs form, and also it prepares itself for birth. By the month 7 to 9, the fetus gains weight and also its organs matures completely. It will prepare itself for birth by positioning itself head down in the uterus. So overall, this 9-month process transforms a single cell into a complete human being, which is ready to enter the world. Second and third month, the organs develop, limbs form, and the embryo starts to look like a tiny human transitioning into fetal stage by the third month. From months 4 to 6, the fetus grows rapidly, it develops facial features, starts moving, and responds to sounds. The lungs and the nervous system continue maturing. And the fetus gains weight and organs mature completely, and it prepares for birth by positioning itself head down in the uterus. So in the 9th month, the embryo changes its position and it turns down. So overall, this 9-month process transforms a single cell into a complete human body, which is ready to enter the world. Thank you. Gene therapy. Gene therapy is a modern medical technique that helps to correct the faulty genes in our body. Sometimes these genes may have defects that cause diseases. This process involves several steps. Firstly, identification of the defective gene. Step 2, preparation of the new gene in laboratory. Step 3, selection of vector which carries the new gene. Some harmless virus used as vector to carry the new gene in patient body during embryonic stage. Step 4, insertion of new gene. New gene along with vector will be inserted into the patient body. Step 5, expression of new gene. Once gene is inserted into the vector, then it will be sent into the uterus, leads to the formation of fetus, thereby preventing the disease. So basically, gene therapy has helped us a lot in treating the various genetic disorders like hemophilia, cystic fibrosis, various type of cancers, and viral infections such as AIDS. But it has some limitations, like it is very expensive. It may cause some immune response. Effects may not always be permanent. However, continuous research on this technology making this more advanced. Thank you. మేము 10వ తరగతి విద్యార్థులం. నా పేరు సాహితి. నా పేరు రిషిత. మా ఉద్దేశం రామాయణాన్ని క్లుప్తంగా అందించడమే మా ప్రయత్నం. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవుల హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఎదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన ఇలాంటి జీవిత పార్శ్వాలన్నిటినో పట్టి చూపిస్తుంది ఈ రామాయణం. రామాయణం చదవటం అంటే జీవితాన్ని చదవడమే. ఉత్తమ ధర్మాలను పాటిస్తే మనిషి మనిషిలా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది ఈ రామాయణం. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అనే మహితోక్తిని మారిచిన నోటి వెంట పలికించాడు మహర్షి. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యతి. మనుషులు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ధన్యవాదాలు. Of class 9th here to explain about trigonometry. Well, this model is mainly based on how to find the heights and distances using trigonometric ratios. For example, if you look at this project, by taking the angle as 30 degrees and pointing the laser towards the building, we got the angle as 30 degrees and the total height as 25 centimeters. By using tan and the angle as 30 degrees, we got the value of 1 by root 3. And then in the second case, we have to find when a person is viewing from the 4th floor till the foot of the tower. If we consider the angle as 30 degrees and the total height as 20 centimeters, by using sine and the total angle as 1 by 2, after further simplification, we will get the answer as 40 centimeters. Thank you. Heck of 9. Today me and my all the teammates are here to explain you about integrated farming. First, let us know importance of food. As we all know, food is the body's fuel and building material. It gives us potential to think, play and work, and it also gives us energy, and it helps in growing and fix the repair the damaged parts of a body. So as we all know, there has been a rise in Indian population. Addressing rising population in India while securing food security is being a critical challenge in India nowadays. But we no need to worry now, because for all of this the solution lies in scientific methods. First, crop variety improvement. Second, crop production management. Third, crop protection management. I am here to explain about crop variety improvement. So what is crop variety improvement? It is the process of growing and developing new types of crops
There are several key factors, and each one designed to make a crop more resilient, productive, and useful. First, hybridization. It is the main process. What is this term hybridization? Hybridization is the process of crossing two genetically dissimilar parent plant to create a new productive offspring, which we call hybrid. Now, as you can see here, all of these are HYV seeds, and by each of the factor of crop variety improvement, we get nice nutrition and all of this in all of the seeds. Thank you so much. I'm Jahnavi from class 10th A, and today I'd like to explain to you about mushrooms. Did you know that apart from being superfoods, mushrooms also play a major role in our Indian economy? That's true. Mushrooms are products of low investment, low labor, and high demand. Thus, they attract young entrepreneurs who contribute significantly to the Indian economy. What makes these mushrooms so special economically is that they require a small place for cultivation. They don't need additional investment and they come in many varieties. Varieties like this: reishi, milky, and oyster. There are other mushrooms. Mushrooms such as shiitake, enoki, reishi, and lion's mane are used for their medicinal purposes, whereas oyster, milky, and button mushroom are used for consumption. Now I will explain to you the process of mushroom cultivation. This is a bag of growing mycelium. It is currently feeding on substrate. The substrate in this case is paddy hay. Once the mycelium spreads on this paddy hay, it will be kept in the darkroom for 21 days. On the 19th day, it will be cut open in half and a casing layer will be added on it. This casing layer consists of soil, cocoa peat, and chalk powder. After that, within 10 days, we will get sprouting mushrooms known as pinheads. Then, with daily watering and additional sunlight, we get grown mushrooms. Thank you. Rohita. And I am Pujita, and this is a model showing the rise of Hitler and Nazism. We began here after World War I. The Germany was completely destroyed. The Treaty of Versailles forced them to pay huge amounts of money and people lost hope. Then came the Great Depression. Factories closed, unemployment spread, and hunger took over. The nation was desperate for a savior. The Weimar Republic, the Germany's government, was weak and unstable. People didn't trust it anymore, and that's when Hitler saw his chance. Through speeches and propaganda, Hitler convinced people that only he could rebuild Germany, and so did everyone. In 1933, Hitler became the Chancellor of Germany. From that moment, democracy started to die. రోజు సంస్కృతి గ్లోబల్ స్కూల్లో జరిగిన సైన్స్ ఎక్స్పోకి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు అన్ని క్లాసుల నుంచి పిల్లలు అన్ని సబ్జెక్ట్స్లో చాలా మంచిగా ప్రాజెక్ట్స్లు పెట్టారు. ఈ వయసులో ఇంత క్లారిటీతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం చూసి నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత మంచి ఎఫర్ట్ పెట్టిన స్కూల్ మేనేజ్మెంట్కి, టీచర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. పిల్లలకి మా బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.